జై గురుదత్త. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. జై గురుదత్త. మనము భగవద్గీతకు అర్థాలు చెప్పుకునే సందర్భంలో మన సద్గురుదేవులు అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్యలో అర్థాలు చెప్పుకుంటున్నాం కదా. ఇది ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగంలో 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. తదా అప్పుడు రాజైన దుర్యోధనః తు దుర్యోధనుడైతే వ్యూఢం వ్యూహంగా ఏర్పాటు చేయబడి ఉన్న పాండవానీకం పాండవుల యొక్క సైన్యాన్ని దృష్ట్వా చూసి ఆచార్యం ఉపసంగమ్య తనకు గురువైన ద్రోణాచార్యుని సమీపించి వచనం అబ్రవీత్ ఈ క్రింది మాటను పలికెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా వ్యూహరచన చేసుకుని నిలబడి ఉన్న పాండవ సైన్యాన్ని పరికించి చూసి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. 2 పక్షాల సేనలు వచ్చి యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. 2 ప్రక్కల వారి వారి సేనాపతులు, ఉపసేనాపతులు, ఇతర ప్రధాన వీరులు దృఢంగా నిలబడి ఉన్నారు. కౌరవ పక్షానికి రాజు దుర్యోధనుడు. ఇతడు ధృతరాష్ట్రుడి జ్యేష్ఠపుత్రుడు. ఈ మహాయుద్ధ ఆరంభానికి కేంద్ర బిందువైనవాడు. ఈ పక్షంలో అప్పటికి సేనాపతి భీష్మ పితామహుడు. శస్త్ర అస్త్రాది సర్వయుద్ధ విద్యలలోనూ అద్వితీయుడని జగత్ప్రసిద్ధి పొందినవాడు. సుమారుగా 300 సంవత్సరాల వయస్సులో ఉన్న తిరుగులేని బలపరాక్రమాలతో విరాజిల్లుతున్నవాడు. ఆ తర్వాత ఆ పక్షంలో ప్రధానుడు ద్రోణాచార్యుడు. ఇతడు కౌరవ పాండవులు ఇద్దరికీ కూడా సర్వ విద్యా గురువు. భీష్మాచార్యుడి కన్నా వయస్సులో కొద్దిగా చిన్నవాడు. వర్ణానికి బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియ విద్యలలో అసామాన్య ప్రతిభ కలవాడు. ఇలా అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ముందుగా ధృతరాష్ట్రుడి స్వీయ పక్షమైన కౌరవ పక్షంలోని చర్యలు ఎలా ఉన్నాయో సంజయుడు ప్రస్తావిస్తున్నాడు. 2 పక్షాల మహావీరులను గమనించిన దుర్యోధనుడు ఒకంత మానసిక ఒత్తిడికి లోనై యుద్ధం ఎలా ప్రారంభించాలా, ఎటు నుంచి నరుక్కు రావాలా అని ఆలోచిస్తూ ముందుగా తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు. అదేంటి, ఇలాంటి తరుణంలో రాజైనవాడు యుద్ధానికి ప్రధానుడైన సేనాధిపతి దగ్గరకు వెళ్ళి చర్చించాలి గాని 2వ స్థాయి వాడైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి చర్చించడమేంటి అంటే, ఇక్కడ సంకేతపరంగా చూసినప్పుడు దుర్యోధనుడు మానవ మస్తిష్కాలలోని రాజసిక తామసిక ప్రవృత్తులకు ప్రతీకగా నిలుస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడికి కొందరు గురువులు ఉంటారు. ఎవరి సలహాలు వారు చెప్తూ ఉంటారు. ఇది లోకానుభవ సిద్ధం. ఇక్కడి కథా సందర్భంలో దుర్యోధనుడి దుష్ట గురువులలో కణికమంత్రి, శకుని వంటివారు ప్రధానులు. సాధు గురువులలో ముఖ్యుడు ద్రోణాచార్యుడు. దురభ్యాసాలకు బానిస అయినవాడు కూడా లోపల తాత్కాలికంగా సచ్చింతన చేస్తూనే ఉంటాడు. అంటే తన సాధు గురువును సంప్రదిస్తూనే ఉంటాడు. దాన్ని ఆపటం వాడి తరం కాదు. ఈ మానసిక ప్రవృత్తినే వ్యాస భగవానుడు ఇక్కడ ద్రోణ దుర్యోధన సమాగమంగా వర్ణిస్తున్నాడు. అందుకనే ద్రోణం ఉపసంగమ్య అనకుండా ఆచార్యం ఉపసంగమ్య అని పదప్రయోగం చేస్తున్నాడు. అంటే గురువు దగ్గరకు వెళ్ళి అని. అయితే గురువు దగ్గరకు వెళ్ళినవాడు ఎవరు? దుర్యోధన అంటే యుద్ధంలో కష్టసాధ్యుడు, అనగా ఒక పట్టాన లొంగనివాడు.
అంటే గురువుగారు చెప్పింది విందాము అనే దృష్టి కాక, గురువుగారు నేను అడిగిన పాఠమే చెప్పాలి, నేను అనుకున్న బోధలే చేయాలి అనే ధోరణి గల శిష్యుడు. దుర్యోధనుడు సహజ సిద్ధంగానే ఒక రకమైన తామసిక ప్రవృత్తి కలవాడు కనుకనే ప్రస్తుత సేనాధిపతి తనకు వంశవృద్ధుడు అయిన భీష్మ పితామహుణ్ణి వదిలిపెట్టి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి తన మానసిక కల్లోలాన్ని కొంచెం కొంచెంగా బయటికి చెప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఈ భగవద్గీత ద్వితీయ శ్లోకం కూడా ఇది కేవల యుద్ధ చరిత్ర కాదని, మానవుల అంతరంగాలలోని సంఘర్షణల చరిత్రే అని మనకు నిరూపిస్తుంది. ఇంకా తర్వాత రాబోయే శ్లోకాల్లో కూడా ఇటువంటి సమన్వయమే ఉందని పాఠకులు గ్రహించాలి అని మన సద్గురుదేవులు చెప్తున్నారు. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీంచమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య, ఓ గురువుగారు, తవ శిష్యేణ మీ యొక్క శిష్యుడును, ధీమత మేధావియును అయిన ద్రుపదపుత్రేణ ద్రుపద మహారాజు యొక్క పుత్రుడైన ధృష్టద్యుమ్నుడి చేత వ్యూఢాం యుద్ధానికి సిద్ధంగా వ్యూహరూపంగా నిలపబడి ఉన్న మహతీం గొప్పదైన ఏతాం ఈ పాండుపుత్రాణం పాండురాజు పుత్రులైన అంటే పాండవుల యొక్క చమూం అంటే సేనను పశ్య చూడండి. గురువుగారు, మీ శిష్యుడు మహామేధావి ద్రుపదపుత్రుడు అయిన ధృష్టద్యుమ్నుడు పాండవులకు సేనాధిపతిగా ఉండి వారి సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి యుద్ధానికి సిద్ధంగా నిలబెట్టి ఉన్నాడు. అలాంటి ఈ విస్తారమైన పాండవ సైన్యాన్ని చూడండి. వివరణ ఇలా చెప్తున్నారు. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు మంచిగా మాట్లాడదాము అనే ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ స్వభావ సిద్ధమైన సూటిపోటి మాటలు అతడి నోటి వెంట అప్రయత్నంగానే వచ్చేశాయి. ఇది రజోగుణం యొక్క ప్రభావం. ఎదుటి పాండవ సైన్యానికి సేనాధిపతి ధృష్టద్యుమ్నుడు. ఇతడు కూడా శస్త్రాస్త్ర విద్యలలో ద్రోణాచార్యుడి శిష్యుడే. మీ శిష్యరికంలో వాడింత మేధావి అయి పరపక్ష సేనాధిపతిగా మీకే ఎదురు నిలబడుతున్నాడు, చూసుకోండి అనే వ్యంగ్యోక్తి తవ శిష్యేణ ధీమత అనే మాటలలో తొంగి చూస్తూనే ఉంది. అదీగాక ధృష్టద్యుమ్నుడు ద్రుపదపుత్రుడు అని దుర్యోధనుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఈ ప్రస్తావనలో కూడా అంతరార్థం లేకపోలేదు. ద్రోణ ద్రుపదులు విద్యార్థి దశలో సహాధ్యాయులు. తరువాతి కాలంలో ద్రుపదుడు ఒక దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు తినటానికి తిండి లేని పేద బ్రాహ్మణుడుగా మిగిలిపోయాడు. ఆ దశలో గతిలేక ద్రోణుడు ద్రుపదరాజు దగ్గరకు వెళ్ళి తామిద్దరం సహాధ్యాయులమని, ఒకప్పటి ఆప్తమిత్రులమని గుర్తుచేసి ధన సహాయం చేయమని అడిగాడు. అప్పుడు పదవీ మదంలో ఉన్న ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి అవమానించి గెంటేశాడు. ఆ తరువాతి కాలంలో ద్రోణుడు భీష్మ పితామహుడి అనుగ్రహానికి పాత్రుడై కౌరవ పాండవులు ఇద్దరికీ కూడా విద్యాగురువై ద్రోణాచార్యుడిగా జగత్ప్రసిద్ధి పొందాడు. ఆ దశలోనే ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి ప్రేరేపించి అతన్ని ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి పంపి ఓడించి ద్రుపదుణ్ణి తన కాళ్ల మీద పడవేయించుకున్నాడు. ఆ విధంగా ద్రోణాచార్యుడు బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధమైన ప్రతీకార చర్యలో విజయవంతుడు అయినప్పటికీ సహజంగా రజోగుణపూరితుడైన ద్రుపద మహారాజు అవమాన భారంతో మరింత బగ్గున మండిపోయి శివుడి గురించి తపస్సు చేసి అనేక యజ్ఞాలు చేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగల శక్తి సామర్థ్యాలు గల పుత్రుణ్ణి వరంగా పొందాడు. ఆ పుత్రుడే ధృష్టద్యుమ్నుడు. ఈ ధృష్టద్యుమ్నుడి చెల్లెలే ద్రౌపది. తర్వాత కాలంలో ఈమె పంచపాండవులకు పట్టమహిషి అయింది. ఆ విధంగా ధృష్టద్యుమ్నుడు పాండవులకు బావమరిది అయి ఇప్పుడు పాండవసేనకు సేనాధిపతిగా నిలబడి ఉన్నాడు. దుర్యోధనుడు ద్రుపదపుత్రేణ అనే మాటలో ఈ కథంతా మనస్సులో పెట్టుకొని
మిమ్మల్ని చంపటానికి పుట్టిన ధృష్టద్యుమ్నుడు ఇదిగో మీకు ప్రతివీరుడుగా నిలబడి ఉన్నాడు అని పొట్టలో పొడిచి మరీ చూపిస్తున్నాడు. శిష్యుడై ఉండి కూడా, అవసరంలో ఉండి కూడా రజోగుణ ప్రధానుడైన శిష్యుడు గురువు దగ్గర ఎలా ప్రవర్తిస్తాడో ఈ శ్లోకం మనకు చూపిస్తుంది అని చెప్తున్నారు. 4, 5, 6 శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అత్ర శూరాః ఈ సైన్యంలో ఉన్నవారంతా వీరులు. మహేశ్వాసాః గొప్ప ధనస్సులు కలవారు. యుధి యుద్ధంలో భీమార్జున సమాహ భీముడితోనూ అర్జునుడితోనూ సమానమైన వారు. యుయుధానః యుయుధానుడు చ విరాటః మరియు విరాటుడు చ మరియు మహారథః మహారథుడైన ద్రుపదః ద్రుపదుడు ధృష్టకేతుః ధృష్టకేతువు చేకితానః చికితానుని పుత్రుడు చ వీర్యవాన్ మరియు పరాక్రమవంతుడును కాశీరాజః కాశీదేశపు రాజును అయిన పురుజిత్తు అనువాడు కుంతిభోజః చ మరియు కుంతిభోజుడు నరపుంగవః మానవులలో శ్రేష్ఠుడైన శైబ్యః చ మరియు శైబ్యుడు విక్రాంతః పరాక్రమవంతుడైన యుధామన్యుః చ యుధామన్యువును వీర్యవాన్ పరాక్రమవంతుడైన ఉత్తమౌజాః ఉత్తమౌజసుడు సౌభద్రః సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపదేయాః చ మరియు ద్రౌపదీ పుత్రులు 5 సర్వే వీరందరూ మహారథాః ఏవ మహారథులే. తాత్పర్యం: ఆచార్య, ఎదురుగుండా ఉన్న మహాసైన్యాన్ని చూడండి. అందరూ మహావీరులే కనిపిస్తున్నారు. ఒక్కొక్కడు భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా ఉన్నారు. వీరిలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యువు, ఉత్తమౌజసుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మహారథులే. ఇక్కడ చెప్పిన పేర్లను గురించి పూర్తిగా వివరించుకుంటే అది మహాగ్రంథమైపోతుంది. కానీ శత్రు సైన్యాన్ని చూస్తున్నప్పుడు దుర్యోధనుడి దృష్టికోణం ఏమిటి, అర్జునుడి దృష్టికోణం ఏమిటి అనే విషయం తెలిసేందుకోసం వీరిని గురించి సంగ్రహంగా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. అయితే వారిని పరిచయం చేసుకునే ముందు మహారథుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ధనుశాస్త్రం ప్రకారం ధనుర్వీరులు 4 రకాలు: రథి, అర్ధరథుడు, మహారథుడు, అతిరథుడు. అంటే రథి అంటే తను ఒక రథంలో ఉండి ఎదుట తనతో సమానమైన మరో రథికుడితో యుద్ధం చేసే సామర్థ్యం కలవాడు రథి. అర్ధరథుడు అంటే దానికి కూడా తగ్గినవాడు. అంటే ఒక రథికుణ్ణి ఎదుర్కోవటానికి కూడా పరుల సహాయాన్ని కోరేవాడు అర్ధరథుడు. మహారథుడు అంటే తను తన రథంలో ఉంటూ తనను, తన సారథిని, తన గుర్రాలను కాపాడుకుంటూ ఎదుట ఉండే 10,000 మంది శూరులతో యుద్ధం చేసే నేర్పుగలవాడు మహారథుడు. ఇంకా అతిరథుడు అంటే 10,000 కన్నా మించిన అసంఖ్యాకులైన ప్రతివీరులను ఎదిరించి పోరాడగల సామర్థ్యం కలవాడు అతిరథుడు. ఈ విభాగాలను దృష్టిలో పెట్టుకొని దుర్యోధనుడు తన ఎదుటి సైన్యాన్ని పరిశీలిస్తున్నాడు. దుర్యోధనుడు ప్రస్తావించిన మొట్టమొదటి పేరు యుయుధానుడు. ఇతడు అసలు పేరు సాత్యకి. ఇతడు శ్రీకృష్ణుడికి తమ్ముడి వరుసవాడు. శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు
దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ ద్వారకకు వెళ్ళి రాబోయే యుద్ధంలో సహాయం చేయమని శ్రీకృష్ణుణ్ణి కోరారు. దైవయోగం చేత వీరిద్దరూ ఒకేసారి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి కలిశారు. శ్రీకృష్ణుడు రెండు పక్షాలకు సన్నిహిత బంధువే కనుక తమ సైన్యం మొత్తం ఒక విభాగమని, తాను ఒక్కడు ఒక విభాగమని, తను మాత్రం ఆయుధం పట్టి యుద్ధం చేయనని, కేవలం మాట సహాయం మాత్రమే చేస్తానని, ఈ రెండు విభాగాలలో ఎవరికి ఏమి కావాలో కోరుకోండి అని చెప్పాడు. వెనువెంటనే అర్జునుడు నమస్కరించి శ్రీకృష్ణుడు తన పక్కన కూర్చుంటే చాలన్నాడు. దుర్యోధనుడు తనకు సైన్యమే కావాలన్నాడు. ఈ విధంగా యాదవ సైన్యం దుర్యోధన పక్షానికి, శ్రీకృష్ణుడు ఒక్కడు మాత్రం పాండవ పక్షానికి పంపకాలయ్యారు. కానీ బలరాముడు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. సాత్యకి మాత్రం తాను పాండవ పక్షాన్ని వదిలిపెట్టనని తన సైన్యంతో సహా పాండవుల వైపు వచ్చేశాడు. కాగా యాదవ సేనాపతులలో పాండవ పక్షానికి చేరిన ఏకైక మహావీర్యుడు సాత్యకి. అందుకే దుర్యోధనుడు మున్ముందుగా ఇతడి పేరు ప్రస్తావిస్తున్నాడు. అతడిని సాత్యకి అనే ప్రసిద్ధమైన పేరుతో కాకుండా యుయుధానుడు అనే బిరుదనామంతో పిలవడంలో కూడా ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంది. యుయుధానుడు అను పదానికి అత్యధికంగా యుద్ధం చేసేవాడు అనే అర్థం. నిజానికి ఇతడు అతిరథులలో చేరినవాడు. దుర్యోధనుడు మాత్రం ఇతడిని మహారథులలో చేర్చి మాట్లాడేస్తున్నాడు. ఇతడి అసూయ బుద్ధికి మరో తార్కాణం అని చెప్తున్నారు. దుర్యోధనుడు ప్రస్తావించిన రెండవ పేరు విరాటుడు. ఇతడి రాజ్యంలోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారు. ఉత్తర గోగ్రహణం అనే పేరుతో దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీర సమేతుడై విరాటుడి నగరం మీదకు దండెత్తాడు. కానీ అప్పుడు అర్జునుడు సైన్య సహాయం కూడా లేకుండా వంటి చేత్తో వీరందరినీ ఓడించి విరాట రాజ్యాన్ని రక్షించాడు. ఆ విధంగా దుర్యోధనుడు ఘోర పరాభవం పాలైన చోటు విరాట రాజ్యం. అదీగాక ఈ విరాటుడు అర్జునుడికి వియ్యంకుడు, అభిమన్యుడికి మామగారు. అందుకే దుర్యోధనుడు విరాటుడి పేరుని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాడు. ఇక మూడో పేరు ద్రుపదుడు. ఇతడు ఇందాక చెప్పుకున్న ధృష్టద్యుమ్నుడి తండ్రి, పాండవులకు మామగారు, ద్రోణాచార్యుడి మీద పగబట్టి ఉన్న పాతమిత్రుడు. నాలుగవ పేరు ధృష్టకేతుడు. ఇతడు చేది దేశపు రాజు, శిశుపాలుడి పుత్రుడు. శిశుపాలుడు కౌరవ పక్షపాతే కానీ అతడి కొడుకు మాత్రం పాండవ పక్షపాతి. అతడు శిశుపాలుని మరణానంతరం పాండవ పక్షంలో చేరిపోయాడు. అంతేకాక తన సోదరి అయిన శృణుమతి అనే ఆమెను పాండవులలోని నకులుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఐదవ పేరు చేకితానుడు. ఇతడు ఒక యాదవరాజు, రణరంగంలో వినోదించే స్వభావం కలవాడు అని ప్రసిద్ధుడు, అర్జున పక్షపాతి. ఆరవ పేరు పురుజిత్తు. ఇతడు కుంతిభోజుని సోదరుడు, అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు, కాశీదేశపు రాజు. ఇతడి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నాడో తర్వాత మనకి స్పష్టమవుతుందని చెప్తున్నా తర్వాత పేరాలో. ఎందుకంటే ఏడవ పేరు కుంతిభోజుడు. ఇతడు యాదవ వంశానికి చెందినవాడు. ఇతడికి సంతానం లేకపోవడం వలన శ్రీకృష్ణుడికి మేనత్త అయిన పృథ అనే కన్యను పెంచుకున్నాడు. అతడు పెంచుకున్న తర్వాతే ఆ కన్యకు కుంతి అనే పేరు వచ్చింది. ఆమె కొడుకులే ధర్మరాజ, భీమార్జునులు. అందుకోసమే దుర్యోధనుడు కుంతిభోజుణ్ణి, అతని సోదరుణ్ణి పురుజిత్తును కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఇక శైబ్యుడు. ఇతడికి పాండవులతో ప్రత్యేక చుట్టరికాలు ఏమీ లేవు కానీ పరాక్రమంలో గట్టివాడు అని ప్రసిద్ధి. ఇక 9, 10 పేర్లుగా యుధామన్యువు, ఉత్తమౌజసుడు అనే వీరులను దుర్యోధనుడు ప్రస్తావిస్తున్నాడు. వీళ్ళిద్దరూ స్వయంగా మహారథులై ఉండి కూడా అర్జునుడి రథంలో చక్రరక్షకులుగా కూర్చొని ఉన్నారు. వీరిలో యుధామన్యువు ధృష్టద్యుమ్నుడికి తమ్ముడు కూడా. ఇక 11వ పేరు సౌభద్రుడు, అంటే సుభద్ర యొక్క పుత్రుడు. ఇతడి పేరు అభిమన్యుడు, సుభద్రార్జునుల పుత్రుడు. అర్జునుడితో ఇంచుమించు సమానమైన పరాక్రమం కలవాడు అని ప్రసిద్ధి పొందినవాడు.
అందుకే దుర్యోధనుడు ఈ పేరు ప్రస్తావిస్తున్నాడు. ఇతడు దుర్యోధనుడికి కూడా కొడుకు వరుసవాడే. ఆ విషయాన్ని మాత్రం దుర్యోధనుడు ప్రస్తావించడం లేదు. చివరికి ప్రస్తావిస్తున్న పేరు ద్రౌపదేయులు, అంటే ద్రౌపదీ పుత్రులు. వీరు 5. మొదటివాడు ప్రతివింధ్యుడు, 2 శృతసోముడు, 3 శృతకీర్తి, 4 శతానీకుడు, 5 శృతసేనుడు అని వారి పేర్లు. వీరు కూడా దుర్యోధనుడికి కొడుకుల వరుసవారే. ఈ విధంగా దుర్యోధనుడు పరపక్షం వంక చూసేటప్పుడు రాజకీయ కోణాలను దర్శిస్తున్నాడే తప్ప మానవతా సంబంధాలను గురించిన స్పర్శే అతడి మనస్సులో లేదు అని పై ప్రస్తావనల వల్ల మనం గ్రహించగలుగుతామని మన సద్గురుదేవులు చెప్తున్నారు. జై గురుదత్త. తర్వాత శ్లోకాలు తర్వాత చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త. శ్రీ గురుదత్త.